దాంట్లో దమ్ముండాలి కానీ డ్యూరేషన్ ఎంతుంటే ఏంటి అనేది ఇప్పుడు ట్రెండింగ్. చిన్న సినిమా చింతలేని సినిమా అని కొన్నాళ్లుగా దర్శకులు ఫాలో అవుతున్న ట్రెండ్కి కొన్ని సినిమాలు చెక్ పెట్టేస్తున్నాయి. అందుకే నిడివి దగ్గర నో కాంప్రమైజ్ అంటున్నారు మేకర్స్. 3 గంటల సినిమాలు చూపించేస్తున్నారు. తాజాగా మరో సినిమా కూడా చాలా భారీగా ఉండబోతుందట. అదేంటో తెలుసా? లెట్స్ వాచ్. ఆడియన్స్ భారీ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. మరి వాళ్ళు కోరింది ఇవ్వడమే కదా దర్శకుల పని. అందుకే వాళ్ళు అదే చేస్తున్నారు. ఈ మధ్య చాలా సినిమాలు దాదాపు 3 గంటలు, కుదిరితే అంతకంటే ఎక్కువ నిడివితోనే వచ్చాయి. గదర్ 2, జైలర్ సినిమాలు 2 గంటల 50 నిమిషాల నిడివితో వచ్చి 500 నుంచి 600 కోట్లు వసూలు చేశాయి. అంతెందుకు, యానిమల్ అయితే 3 గంటల 21 నిమిషాలతో వచ్చింది. దీని రచ్చ కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ మధ్యే దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా కింగ్ ఆఫ్ కొత్త 2 గంటల 56 నిమిషాలు, ఫ్యామిలీ మూవీ ఖుషీ 2 గంటల 46 నిమిషాలతో వచ్చాయి. అలాగే షారుఖ్ జవాన్ రన్ టైం 2 గంటల 49 నిమిషాలు. యాక్షన్ సినిమాని అయినా భారీగా తీసుకొచ్చారు అట్లీ. కంటెంట్ బలంగా ఉండడంతో ఈ సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాయి. తాజాగా ప్రభాస్ సలార్ సినిమా సైతం 3 గంటల నిడివితో వచ్చేస్తుందని తెలుస్తోంది. ఈ మధ్యే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో వచ్చింది. ఇదిలా ఉంటే దీని రన్ టైం 2 గంటల 56 నిమిషాలు. భారీగానే ఉన్న కంటెంట్తో ప్రేమలో పడిపోతారంటున్నారు ప్రశాంత్ నీల్. డిసెంబర్ 22న రిలీజ్ కానుంది సలార్. పార్ట్ 2 వచ్చే ఏడాది రాబోతుంది.